ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దారిలో కార్ యాక్సిడెంట్ అయ్యి డబ్బులు మిస్ అయ్యాయి అంటున్నాడు. ఆత్మాభిమానం చంపుకొని బతకలేనప్పుడు చావడం నయం కదా. సార్, దయచేసి అలాంటి మాటల్ని ఇంకోసారి అనకండి. అయితే 10 లక్షలు 2 రోజుల్లో తీసుకొచ్చి కట్టండి. లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇతన్ని లోపలే ఇస్తాను. పరువుతో బతికాను, గౌరవంతో బతికాను అంటూ మాటలు చెప్పాడు కదా. పోలీసులు ఆ పరువు గౌరవం అంతా దించుతారు. డబ్బులు పోయాయి అని అంటున్నారు కదా, కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేపిద్దాం సార్. నాకు అనవసరం అమ్మా. మీకు 2 రోజులు గడువిస్తున్నాను. ఏం చేస్తారో చేయండి. సరే సార్, గడువులోగా పరిష్కారం నేను ఆలోచిస్తాను. ఆ డబ్బుని ఎలాగోలా కడతాను. బయలుదేరండి. ఆ పనిలో ఉండండి. వెళ్ళండి. పదన్ మాయా. నేను దొంగతనం చేయలేదురా. నాకు తెలుసు నాన్న, మీరేం భయపడకండి, ఏం కాదు. రైతు బిడ్డను కదమ్మా. ఫుడ్ మెటీరియల్కి సంబంధించిన జాబ్ దొరికింది. నా వయసుకి నా గౌరవానికి తగ్గట్టుగా. నువ్వెక్కడ పనిచేస్తున్నావని ఊహించలేకపోయాను నాన్న. 2 రోజుల్లో అంత డబ్బు ఎలా అమ్మా? ఆలోచిద్దాంలేండి, ముందు ఇంటికి వెళ్దాం. లక్షలంటే చాలా పెద్ద అమౌంట్. బయటపడే మార్గం ఏదో ఒకటి దొరకాలి. ఏం మాట్లాడాలి మాయా? ఏదైనా సరే నువ్వు ఓపెన్గా అడగచ్చు. నేనంటే నువ్వు పడి చచ్చిపోయా అంత ఇష్టపడిపోయావని మా పేరెంట్స్ చెప్తున్నారు. అది నిజమేనా? అవును. అంత ఇష్టం ఎలా ఏర్పడింది? ఫోటో చూడగానే ఫ్లాట్ అయిపోయాను. చాలా మందిని చూస్తాం, అటువంటి ఫీలింగ్ కలగదు. నిన్ను చూడగానే మాత్రం లైఫ్ పార్ట్నర్వి నువ్వే అని ఫిక్స్ అయిపోయాను. గుడ్ గుడ్. ఎప్పుడెప్పుడు మన పెళ్ళి అయిపోతుందని వెయిట్ చేస్తున్నాను. చాలా స్పీడ్గా ఉన్నావు కదా. నువ్వు యుఎస్ నుంచి వచ్చావు. అక్కడి కల్చర్ గురించి నీకు బాగా తెలుసుంటుంది. ఆ కల్చర్ కంటే నేనేమంత స్పీడ్ కాదని అనుకుంటున్నాను. నిన్ను ఓ విషయం అడగచ్చా? ఓపెన్గా మాట్లాడాలనే కదా వచ్చావు, అడుగు. ఏం అనుకోకూడదు మరి. అనుకోనులే. తొందరలో మనకి ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్లి వరకు వెళ్ళిపోతాం అనిపిస్తుంది. సో సో నిన్ను నేను టచ్ చేయచ్చా? టచ్ మీన్స్? ఐ మీన్ సో 1 హగ్. ఓ, అంటే ఇబ్బంది లేకపోతే? ఇబ్బంది లేకపోతే కమ్ ఆన్, స్పీక్ అవుట్. 1 కిస్. ఎటు కాబోయే వాళ్ళమే కదా, తప్పు కాదని నా ఒపీనియన్. ఏమంటావ్? ఈ విధంగా కమిట్ అయిపోతే చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకుంటుంది. చేసుకోనని మాట మార్చిందంటే బ్లాక్మెయిల్ చేయొచ్చు. వన్ సెకండ్. ఏమైంది? నేనంటే ప్రాణం అంటున్నావు, ఏకంగా ముద్దు హగ్గు కావాలని అడుగుతున్నావు. అవి కావాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటది? ఒక టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్లో పాస్ అయ్యావంటే నేనే నిన్ను హగ్ చేసుకుంటాను, నేనే నీకు ముద్దు పెడతాను. ఏంటా టెస్ట్? ఇదిగో ఈ గోడ ఎక్కాలి. ఎందుకు? నేను 10 కౌంట్ చేస్తాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ రావాలి, అది కూడా కళ్ళు మూసుకొని. ఇదేం టెస్ట్? నేను ఏది చెప్తే అది చేయగల సమర్థుణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను. అంతే అంటావా? నువ్వు పాస్ అయితే నువ్వు కోరినట్టు హగ్గు కిస్సు 2 దొరుకుతాయి. ఓకే, ఐఎమ్ రెడీ.
ఓకే మాయా, కౌంట్ చేయి. 1 2 3 ఎందుకు దూకేశావు? నాకు హైట్స్ అంటే భయం. కాళ్ళు వణికిపోయాయి, బీపీ పెరిగిపోయింది, గుండె ఆగిపోతుందనిపించింది. అందుకే దూకేశాను. ఏం చెప్పినా చేస్తాను అన్నా చేయలేకపోయా, ఫెయిల్ అయిపోయా. సో నో హగ్, నో కిస్. అవి పెళ్ళైన తర్వాత చూసుకుందాం. అప్పటి వరకు ఎలాంటి సాహసాలు చేయడం ట్రైనింగ్ అవుతాను. ఇప్పుడైతే నన్ను ఫెయిల్ చేయొద్దు, రిజెక్ట్ చేయొద్దు. నేను తట్టుకోలేను. పెళ్ళికి ముందు హగ్గు కిస్ అడగడం తప్పని రియలైజ్ అయ్యాను. రియల్లీ వెరీ సారీ. మన ఎంగేజ్మెంట్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఈ క్యారెక్టర్ చాలా వెరైటీగా ఉంది. అయినా మనకు కావాల్సిన ఆస్తే కదా. ఈ రాహుల్కి 100 మార్క్స్ వెయ్యలేను. నువ్వు వెళ్ళు, నాన్న నేను లోపలికి తీసుకెళ్తాను. ఇటువంటి సమయంలో కూడా నన్ను అవాయిడ్ చేస్తావేంటి బావా? నేను కూడా లోపలికి వస్తాను, పదండి. బంగారం, ఏంటి? ఏదో ఒకటి చెప్పి ఓ వారం రోజులు ఫారెన్ ట్రిప్ వేసేద్దామా? వద్దు. ఫైనాన్షియల్ కండిషన్ బాలేని సమయంలో వీళ్ళు ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారని అనుమానం వస్తుంది. లక్కీ డ్రాలో ఫారెన్ ట్రిప్ తగిలిందని అబద్ధం చెప్తాం. ఎందుకంత ఆత్రం నీకు? 2 రోజులు సైలెంట్ గా ఉండు. 10 లక్షలు నీ దగ్గర లేవనుకో.